26 జనవరిని ఈరోజు అత్యంత కీలకమైంది. ఈ భారత భూభాగం మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి హక్కులు పంచిచ్చినటువంటి రాజ్యాంగం అమలైనటువంటి రోజు. ఒక మనుషులకి కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి. కుక్కను బహిరంగంగా చంపితే కేసు, ఎందుకంటే దానికి హక్కులు ఇచ్చింది గవర్నమెంట్, ఏది రాజ్యాంగం. కుక్కలను కానీ చీమకు కూడా ప్రతిదానికి భారత రాజ్యాంగం హక్కులు ఇచ్చింది. సో అటువంటి గొప్ప రోజు. అంతకంటే ముందు మనం ఎవరు తనినా పట్టించుకుంటోడు లేడు, కేసులు పెట్టేవాడు లేడు, ఏం లేదు. తంతర్వా అట్లేదు అంతరు అనేది రాజ్యాంగం వచ్చినాక అట్టెట్టదంతవు రాని కాడికి వచ్చింది అన్నట్టు. రాజ్యాంగం అది తీసుకొచ్చింది. అయితే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇవాళ ఈ దేశం పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? ఈ దేశంలో సంపద లేదా? ఈ దేశంలో వనరులు లేవా? ఈ దేశంలో మానవ సంపద లేదా? మేధావులు లేరా? అంటే అన్నీ ఉన్నారు, కానీ దరిద్రమైన పాలకులే ఈ దేశానికి పెట్టిన శని. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ సమాజాన్ని ఉద్దేశించి ఈ సమాజ లోతుపాతులు తెలుసుకొని వారికి ఏ హక్కులు కావాలి, ఎట్లా బ్రతకాలి, ఈ దేశం ఎట్లా ముంగడిపోవాలనేటువంటి అనేకమైనటువంటి ఒక విస్తృతమైన ఆలోచనల మధ్య భారత రాజ్యాంగం నిర్మాణమైంది. కానీ ఇవాళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. భారత రాజ్యాంగం 1952 నుంచి కదా, 1947 స్వాతంత్రం, 26 జనవరి నుంచి మనకు అమలైంది. అమలైన తర్వాత నుంచి ఈ రోజు వరకు 26 జనవరిలో ఎన్నో పోయినాయి కదా. ఈ సందర్భంలో ఎక్కడన్నా ఈ దేశంలో ఉన్నటువంటి యువతను ఒకసారి చూసుకోండి, దేశం ఆర్థిక స్థితిగతులు చూసుకోండి, సామాన్యుల పరిస్థితి చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు నిన్ననో మొన్న స్టేట్మెంట్ ఇచ్చిండు, ఈ దేశంలో నన్ను మించిన సీనియర్ లీడర్ లేడు, సీనియర్ పొలిటీషియన్ లేడు అన్నాడు. నువ్వు ఏలుబడి చేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో, అటు ఉమ్మడి ఏపీలో లేదంటే ఇప్పుడున్నటువంటి ఏపీలో రేషన్ కార్డుల సంఖ్య పెరుగుతుందా? కంట్రోల్ బియ్యం తినేటోళ్ళ సంఖ్య పెరుగుతుందంటే దాని అర్థం ఏంది? పేదోళ్ళు పెరుగుతున్నట్టే కదా లెక్క. కంట్రోల్ బియ్యం పెరుగుతూ ఉంది, తెల్ల రేషన్ కార్డులు పెరుగుతూ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే దేశం దివాలా తీస్తూ ఉంది, ఇంకా పేదరికంలోకి పోతుందని దాని అర్థం. మీరు చెప్తున్నటువంటి జిఎస్డిపిలు, తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్లు, ఇవన్నీ కేవలం కాకి లెక్కలు మాత్రమే. వాస్తవాలు వేరేగా ఉన్నాయి. ఈ భారత రాజ్యాంగం బీసీలకు, మరి ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు సౌకర్యాలు కల్పించడంలో కొంత విఫలమైందనేది మాత్రం వాస్తవం. మా వర్గాల నుంచి ఆ ఆందోళన ఉంది. ఆ రోజుల్లో పూర్తి అస్పృశ్యతను ఎదుర్కొంటున్నటువంటి ఎస్సీ ఎస్టీలకు భారత రాజ్యాంగం రిజర్వేషన్ కల్పించింది చట్టసభల్లో. కానీ బీసీలకు అటువంటి ప్రయత్నం చేసినా ఎవరు కూడా దాన్ని మాట్లాడనివ్వలేదు. జవహర్లాల్ నెహ్రూ గారు అయితే ఆ టాపికే ఎత్తొద్దని చెప్పిండు. ఆ తర్వాత అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తూనే ఉంది. ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ అదే కొనసాగిస్తూ ఉంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని దశాబ్దాల నుంచి అనేక పోరాటాలు జరిగినాయి. మండల్ కమిషన్ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని మన కాంశీరామ్ గారు 48 రోజులు దీక్ష చేపట్టిండు పార్లమెంట్ ముంగడ కూర్చొని. అయినా కూడా ఈ దేశం చలించలే. ఈ దేశంలో అత్యంత వెనకబడిన వర్గాలుగా బీసీలు మిగిలిపోయినారు. అందుకోసమే బీసీలకు కూడా చట్టపరమైనటువంటి చట్టసభల్లో ఖచ్చితంగా రిజర్వేషన్ రావాలి. ఈ రేవంత్ రెడ్డో, జానారెడ్డో, ఈ ఉమ్మా జక్కా వీళ్ళు ఇద్దరు చేస్తారు, అదంతా ఒట్టి మాట వీళ్ళతో కాదు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా బీసీల మీద బండెత్తేస్తాను తప్ప దేనికి పనికిరారు.